ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. అందరికీ నమస్తే, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రుణమాఫీ అయ్యేనా, ఈ ప్రభుత్వం సాధ్యమా కాదా, ఇప్పటికే విమర్శలు స్టార్ట్ అయ్యాయా, ఇది నిజమేనా, అసలు ప్రభుత్వం దగ్గర పైసలు లేకనా, కావాలని ఇలా రైతులతో చెలగాటం ఆడుతుందా, మరి ఒకవేళ రుణమాఫీ కాని పక్షంలో రైతుల నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పటికే రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగుతున్నటువంటి వేళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా తనతో ఉన్నారు. మొత్తంలో రుణమాఫీ చేసి తీరుతాం, జర్ స్పీడ్ లో వారం 10 రోజుపై అంటే 10 రోజుల లోపు నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా, రైతులందరికీ కూడా ఎకరా కాకుండా 2 ఎకరాల ఎన్ని ఎకరాలైనా పర్వాలేదు, మొత్తంలో రైతు రుణమాఫీ అక్షరాల 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. సో ఇప్పటికే 2 లక్షల పైచిలకు దాటి క్రాప్ లోన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వన్స్ దయచేసి మీ బ్యాంక్కి వెళ్ళి కాస్త రెన్యువల్ చేసే విధంగా, అప్డేట్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. అండ్ రుణమాఫీ సంబంధించి ఎన్ని వేల కోట్లు కావాలి, ఆ డీటెయిల్స్, ఏ జిల్లాలకు ఎన్ని వేల నిధులు అవసరం, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అధికారులు జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా కూడా ఇచ్చాము మీకు. ఇక వారం 10 రోజుల నుంచి ఈ ప్రాసెస్ మాత్రం ప్రారంభిస్తారు. మొత్తానికి రుణమాఫీ మాత్రం జరిగి తీరుతుంది. జరగకపోతే మాత్రం జరిగేటువంటి పరిణామాలు ఇక వచ్చేటువంటి ఎలక్షన్ లోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు సమాధానం ఏ విధంగా ఇస్తారో మీ పర్సనల్ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.